ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి చూసిన వెంటనే ఇక్కడ తమలపాకుపై ఉన్న శ్రీరాముణ్ణి తాకు చూడమ్మా. వచ్చే గురువారం రోజు నువ్వు ఊహించని అద్భుతం అనేది నీ కంట పడబోతుంది. జాగ్రత్తగా నేను చెప్పేది విను తల్లి. నీ జీవితం ఎంతో అందంగా మారబోతుంది. వచ్చే గురువారం రోజు మహా అద్భుతమైతే నీ కంట పడబోతుంది. జాగ్రత్తగా ఈ సందేశాన్ని మనసు పెట్టి విను తల్లి. నీ మనసుకి ఎంతో సంతోషం కలుగుతుందమ్మా. ఏదైనా నువ్వు ప్రయత్నం చేస్తే మంచి ఫలితం అనేది ఆ భగవంతుడు ఇస్తాడమ్మా. నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి తల్లి అన్నందుకు నీ మనసులో నేను అదృష్టవంతురాలినేంటి బాబా, నా పరిస్థితిని చూసి నన్ను హేళన చేస్తున్నావా బాబా అని అనుకుంటున్నావు కదమ్మా. నేను నిజంగా చెబుతున్నాను తల్లి, నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. మరి బాబా, నాకే ఎందుకు ఇన్ని కర్మలు చుట్టుముట్టుతున్నాయి అని అనుకుంటున్నావు కదా. ఎందుకు అలా అనుకుంటున్నావు తల్లి? నువ్వు నిజంగా ఎంతో అదృష్టవంతురాలువు కాబట్టి నీ భర్త వల్ల ఎన్నో ఇబ్బందులు పడినా, అతని యొక్క ప్రేమ ఆప్యాయతలు నువ్వు పొందలేకపోయినా నువ్వు అదృష్టవంతురాలివి అని ఎందుకు అంటున్నాను అంటే, కేవలం నీ బిడ్డల వల్ల. నీ బిడ్డలు బంగారం లాంటి వారు కాబట్టి వారు ఎంతో గొప్పవారు అవుతున్నారు. వారి వల్లే నువ్వు అదృష్టవంతురాలివయ్యావు. వారికి జన్మను ఇవ్వడమే నీ అదృష్టం. ఇక భవిష్యత్తులో కూడా వారు నిన్ను చూసుకునే విధానం ఎంతో గొప్పగా ఉంటుంది తల్లి. నీ జీవితంలో నువ్వు పడిన కష్టాలన్నిటికీ కూడా కారణాలు ఎన్నో ఉండవచ్చు, కానీ వాటన్నిటినీ తొలగించడానికి నీ బిడ్డలే కారణమవుతారమ్మా. వారి వల్లే నువ్వు కూడా ఆనందంగా ఉండబోతున్నావు. నీ బిడ్డలు నీ ఊహకి కూడా అందని విధంగా ఒక మంచి గొప్ప స్థాయిలో ఉండబోతున్నారు. అందువలనే నువ్వు గొప్ప అదృష్టవంతురాలివి అని చెప్పాను తల్లి. వారు నిన్ను ఏ విషయంలోనూ కూడా లోటు లేకుండా చూసుకుంటారు. వారికి మంచి బుద్ధులు నేర్పించావు తల్లి. పెద్దవారిని గౌరవించటం కూడా నేర్పించావు. ఎందుకంటే నువ్వు చాలా గుణవంతురాలివి తల్లి. కాబట్టి నీ పిల్లలు కూడా ఎంతో గౌరవంగా బ్రతుకుతున్నారు. మంచి విద్యాబుద్ధులు అందించావు. ఎంతో బుద్ధిమంతుల్లా పెరుగుతున్నారు. మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దావు. వారు ఎన్నో విజయాలు సాధించి మంచి ఉన్నత స్థానానికి చేరుకుని నీకు పరమానందాన్ని కలిగిస్తారు. నీ బిడ్డలకు తెలుసు తల్లి, నువ్వు ఏ విధంగా కష్టపడ్డావు అని. మా అమ్మ ఎన్నో బాధలు భరించి మమ్మల్ని పెంచి మమ్మల్ని పెద్దవాళ్ళని చేస్తుంది అని నీ కష్టమంతా కూడా వారికి తెలుసు. కన్నీళ్లు దిగమింగుకుని ఎన్నో బాధలు సహించి వారి కోసమే బ్రతుకుతున్నావు అని వారికి తెలుసు. కాబట్టి నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి తల్లి. నేను చెబుతున్నాను కదా తల్లి, పెరిగిన తర్వాత వారు మంచి స్థాయిలో ఉంటారు. ఇప్పుడు నువ్వు ఈ కష్టాలను అనుభవిస్తూనే మంచి విద్యాబుద్ధులను నీ బిడ్డలకు నేర్పిస్తున్నావు. ఈరోజు నీ పిల్లలు నీ చేతికి అందవచ్చారు, ఉన్నతంగా ఎదుగుతున్నారు. తమ తల్లి ఎన్ని ఇబ్బందులు పడి ఎన్ని అవమానాలు పొందిందో అవన్నీ వారు చూశారు కాబట్టి మీకు గౌరవ మర్యాదలు కల్పిస్తారు. వారి వల్ల నీకు నలుగురిలోనూ గౌరవం దక్కుతుంది. నీ బిడ్డల లాంటి బిడ్డలు ఉండాలి అని అందరూ కోరుకుంటారమ్మా. నిజమే కదా తల్లి, నా బిడ్డలు ఎంత బుద్ధిమంతుల్లా ఉన్నారు అని నువ్వే పొంగిపోతావు. అందరూ అలా అనటం వలన నీ మనసు కుదుట పడుతుంది. నీ మనసుకి ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఇక నుంచి ఆనందంగా జీవించు. నీ పిల్లలను చూసుకుని గర్వపడు. తల్లి, ఒక సంతోషకరమైన వార్త వచ్చే గురువారం రోజునే చేరబోతుంది. ఎందుకంటే ఆ రోజు నుంచి నీకు సకల శుభాలే జరుగుతాయి. నీ ఎదురు చూపులన్నీ ఫలించి నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ కళ్ళ ముందే ఉంటాయి. అవన్నీ కూడా నీ సొంతమవుతాయి. ఎప్పటి నుంచో నువ్వు కోరుకున్నవన్నీ లభించటం వలన నీకు ఈరోజు ఒక ప్రత్యేకంగా ఉండబోతుంది. జీవితంలో ఎన్నో అగాధాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు పడుతూ వస్తున్నావు. ఈ రోజు నుండి అంటే వచ్చే గురువారం నుండి నీకు అన్నీ కూడా శుభకరంగా జరుగుతాయి. నీకు ఆ శ్రీరాముని రక్ష ఎప్పుడూ ఉంటుందమ్మా.
ఇంతవరకు నువ్వు పడుతున్న బాధలు ఏమున్నా సరే అవన్నీ కూడా నీకు దూరం చేస్తాను. మంచి రోజులన్నీ కూడా నీకు దగ్గరలోనే ఉన్నాయి. చెడు రోజులన్నీ కూడా నీ నుంచి దూరమైపోయాయి. జీవించడానికి నీకు అవసరమైనవన్నీ కూడా నీకు సమకూరుస్తాను. పడిన ఇబ్బందులన్నీ కూడా చాలు తల్లి. ఇకపై నువ్వు ఏది ముట్టుకున్నా సరే అది బంగారమవుతుంది. నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో లాభాలే వస్తాయి. నీ చుట్టూ శుభకరమైన రక్షా కవచం, శ్రీరాముని రక్షణా కవచం ఏర్పాటు చేస్తాను. కనుక నువ్వు చేపట్టిన ఏ పనైనా సరే విశేషమైన విజయాన్ని సాధించి నువ్వు నీ కుటుంబాన్ని సంతోషంగా ఉండేలా చేస్తుంది. మనం వచ్చిందని గర్వించకుండా అందరితో కలిసి మెలిసి సంతోషంగా ఉండు తల్లి. నీకు నా ఆశీస్సులు, ఆ శ్రీరాముని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఎన్నో సంవత్సరాల నుండి నీకు ఒక కోరిక ఉంది కదా, కానీ అది ఇప్పటి వరకు కూడా నెరవేరలేదు అని నువ్వు బాధపడుతున్నావు. నువ్వు నీ లక్ష్యం నెరవేర్చుకోవటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నావు. ఎవరు ఏ పరిహారం పాటించమన్నా సరే ఖచ్చితంగా పాటిస్తున్నావు. అయినా ఎటువంటి ప్రయోజనం కనపడటం లేదు. అందువల్ల నువ్వు మానసికంగా బాధని అనుభవిస్తున్నావు. ప్రతి మనిషికి కూడా సొంత ఇంటి కల, స్వగృహం కట్టుకోవాలని, అందులో సంతోషంగా జీవించాలని, అప్పుల బాధలన్నీ తొలగిపోవాలనేది నీ కోరిక తల్లి. నీ కుటుంబమంతా కూడా సంతోషంగా జీవించాలని, ఎవరితోనూ గొడవలు లేకుండా ఆనందంగా గడపాలని ఆశపడుతున్నావు కదా తల్లి. నీ భార్య బిడ్డలు నిన్ను అర్థం చేసుకోవటం లేదు అని ఎంతో మదనపడుతున్నావు. దానికోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నావు. కానీ దానికోసం ఒక్క అడుగు కూడా ముందుకి పడలేదు కదా. అయితే ఈ పరిహారం ఒకటి చెబుతాను. నీ సొంత ఇంటి కల నెరవేరాలి అంటే నేను చెప్పే ఈ చిన్న పరిహారం చేసుకో అమ్మా. వచ్చే గురువారం రోజు శ్రీరాముడికి పూజ చేసుకో తల్లి. 5 దీపాలు పెట్టుకుని నేను చెప్పిన విధంగా పూజ చెయ్యమ్మా. చక్కగా ఒక పీట మీద రాములవారి ఫోటో పెట్టుకుని, పసుపు కుంకాలతో అలంకరించుకుని, పూలతో అలంకరించుకుని, స్వామివారికి ఒక తులసి మాల అయితే వేయి తల్లి. ఎందుకంటే మహావిష్ణుమూర్తికి తులసి మాల అంటే ఎంతో ఇష్టం. కాబట్టి రామావతారంలో రాముని పూజిస్తున్నావు కాబట్టి రాములవారి చిత్రపటానికి తులసిమాల వేయమ్మా. అలాగే పువ్వులతో కానీ అక్షంతలతో కానీ రామాష్టోత్రం చదువుకో తల్లి. ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టమ్మా. నీ మనసులో సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం చెప్పుకొని, రామయ్య తండ్రి, నేను మీకు ఈరోజు ఈ విధంగా పూజ చేసుకున్నాను, తులసిమాల వేశాను, అష్టోత్తరం చదువుకున్నాను, మీకు ఈ నైవేద్యం ఎంతో ప్రేమతో పెడుతున్నాను కాబట్టి నా మనసులో ఉన్న కోరిక తీర్చండి. అలాగే ఫ్రెండ్స్ చెప్పాను కదండి, 5 దీపాలు అయితే వెలిగించండి. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగింది కదండి. తప్పనిసరిగా మనకి ధర్మం అనేది ఉంటుందండి. రామయ్య తండ్రి భూమి మీద అడుగు పెట్టినట్లేనండి. కాబట్టి ధర్మమే నడుస్తుందండి. రామరాజ్యం మళ్ళీ వస్తుంది. ఎవరినైనా ఉట్టి పుణ్యాన్ని ఎదుటివారు బాధపెడుతున్నారు అని మీరు బాధపడవద్దు. తప్పనిసరిగా రామయ్య తండ్రి వారికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో ఆ విధంగా గుణపాఠం చెప్తారు. రామరాజ్యం మళ్ళీ వస్తుంది. ధర్మమే గెలుస్తుంది. అన్యాయం ఓడిపోతుంది. ఎవరూ కూడా శత్రువులు మిమ్మల్ని బాధపెడుతున్నారని బాధపడవద్దు. ఆ రామయ్య తండ్రి తప్పనిసరిగా మిమ్మల్ని ఆ శత్రువు నుండి విముక్తి చేసి వారికి తగిన గుణపాఠం చెప్పి తగిన శిక్ష తప్పనిసరిగా వేస్తారు. చక్కగా గురువారం రోజున ఈ విధంగా పూజ చేసుకుని మీ కోరిక ఏదైతే ఉందో అది ఆ రామయ్య తండ్రికి చెప్పుకోండి. శత్రువులతో బాధపడేవారు కూడా ఈ పూజ చేసుకుని తప్పనిసరిగా ఈ బాధని ఆ రామయ్య తండ్రితో చెప్పుకోండి. ఆయనే ఉగ్ర నారసింహుడై వారి పని పడతారు. కాబట్టి శత్రువులు బాధపడుతున్నారు అని మీరు బాధపడవద్దు. మీరు ఆ పూజ చేసుకోండి. మీకు మనశ్శాంతి, సంతోషం రెండూ కలుగుతాయి. వారిపై మీకు విజయం లభిస్తుంది. ఇలా మనసుతోటి అలా శ్రీరామచంద్రమూర్తిని అలాగే మన బాబా గారిని ఆరాధించుకోండి. అంతా కూడా మనకి మంచే జరుగుతుందండి. ఇలా ఏ కష్టం ఉన్నా సరే తల్లి, ఏ బాధ ఉన్నా సరే, ఏ కోరిక ఉన్నా సరే నీ కష్టాలు తొలగిపోయి నీ కోరిక నెరవేరేలా నేను చూసుకుంటానమ్మా. నీకు మాట ఇస్తున్నాను తల్లి. ఓర్పుగా ఉండు తల్లి. భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండు. శ్రద్ధగా నీ పని నువ్వు చేసుకుని వెళ్ళు. ఆపై అంతా నేను చూసుకుంటానమ్మా. ఎల్లప్పుడూ నీకు రక్షణగా ఉంటాను.
నా గురుబలం వలన నీకు సమస్తం లభిస్తాయి తల్లి. అతి త్వరలోనే నువ్వు అనుకున్నవన్నీ జరిగి సంతోషాలు ఆనందాలు వెల్లివిరుస్తాయి తల్లి. నాపై నమ్మకంతో ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి అనైతే మన బాబాగారు మనందరి కోసం ఈరోజు ఒక మంచి సందేశం అందించారండి. మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదా ఫ్రెండ్స్. బాబాగారు చెప్పిన పూజా పరిహారం అయితే తప్పనిసరిగా గురువారం రోజున చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అంతా మంచిగా జరుగుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.